పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది అఖండ భారతదేశం, ప్రపంచానికి అద్దం లాంటిది. ఇక్కడ వివిధ భాషలు, వివిధ సాంప్రదాయాలు, వివిధ ధార్మిక పద్ధతులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, అనేక ఆచారాలు కొలువుతీరి ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా కలిసి ఉండే దేశం మన భారతదేశం. దేశానికి కష్టం వస్తే స్పందించే సైనికులకు తెలిసింది ఒక్కటే: మన దేశం, మన భారతీయులు, మన జన్మభూమి మాత్రమే. అలాగే మన జాతీయ గీతం జనగణమనని గౌరవించడం. మన దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ప్రజలు మనమందరం ఒక్కటే అని ఎల్లప్పుడూ చాటుతుంది మన జాతీయ గీతం. గీతం ఉద్దేశం సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి ప్రబోధం. శాంతియుతమైన మన దేశంలో కొందరు స్వార్థపరులు, సంస్థలు స్వార్థంతో దేశ ప్రజల ధన మాన ప్రాణాలను హరించి సాంకేతిక భంగం కలిగిస్తున్నారు. ఈ దుర్మార్గాలను అంతం చేయడానికి ఒక శక్తి ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూనే ఉంటుంది. అదే అందరూ బాగున్నారా? పిల్లలు టైంకి భోజనం అది చేస్తున్నారా? అలాగే. లేదు, నేను ఇంకో 4 రోజులు ఉండాలి. డాడీ డాడీ ఒక్క నిమిషం. ఏమైందమ్మా? డాడీ ఒక్క నిమిషం. డాడీ ఏమైందమ్మా? అర్జెంట్ గా మనం ఇండియాకి బయలుదేరాలి డాడీ. ఎందుకమ్మా? డాడీ ప్లీజ్ డాడీ, మనం వెళ్ళి తీరాలి. కార్ యాక్సిడెంట్ లో మన ఐశ్వర్య చనిపోయిందట డాడీ. ఏంటమ్మా నువ్వు చెప్తోంది? ఐశ్వర్య, ఏంటి బావగారు ఇది? ఏంటి బావగారు ఈ అన్యాయం? చూసారా, మన ఐశ్వర్య అన్యాయంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఏం చేద్దాం బావగారు? అన్యాయంగా మనలందరినీ వదిలి వెళ్ళిపోయింది బావగారు, వదిలి వెళ్ళిపోయింది. ఐశ్వర్య, ఐశ్వర్య, ఈ ఘోరం ఎలా జరిగింది బావగారు? మన కుటుంబం బాగుండాలని చెప్పి దైవ దర్శనం చేసుకొస్తానని గుడికి వెళ్ళింది బావగారు. వీళ్ళిద్దరిని వెళ్ళమని నేనే చెప్పాను. వెళ్ళేదారిలో యాక్సిడెంట్ జరిగింది బావగారు. డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు, అయినా కాపాడుకోలేకపోయా. రావే రావే అనేదానివి. నేను వస్తానని నీకు చెప్పాను కదా, వచ్చేలోపే వెళ్ళిపోయావా? కానివ్వండి కానివ్వండి, టైం అవుతుంది, జరగాల్సింది చూడండి. న్యాయం కోసం పోరాటం, న్యాయం కావాలి. పోలీసుల దౌర్జన్యం, స్టాప్. న్యాయం కోసం ఎవరు గొడవ చేయొద్దు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం. చూడండి సార్, మా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మేము అభిమానించే శ్రీనివాసమూర్తి గారు ఎక్కడున్నారో తెలియాలి. చూడండి, మీకన్నా బాధ్యతలు మా డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉన్నాయి.
మేమేం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మీరందరూ ఏం చేస్తున్నారో మాకు బాగా తెలుసు సార్. చూడండి, మీరు ఇలా స్ట్రైక్ చేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కానే కాదు. ఈ ప్రాంతానికే పెద్ద మనిషి కనిపించడం లేదు. మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? మీలాంటి బాధ్యత లేని ఆఫీసర్ వల్ల ఏం కాదు సార్. అందుకే వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించండి సార్. నా మాట వినండి. కేసును సిబిఐకి అప్పగించడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. అది మా చేతుల్లో లేదు. చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా శ్రీనివాసమూర్తి గారు ఎక్కడున్నారో దయచేసి తెలుసుకోండి. చూడండి, మీరంతా ఇలా స్ట్రైక్ చేయడం వల్ల సమస్య సాల్వ్ కాదు. కాస్త అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడున్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సార్, మాకు న్యాయం జరగకపోతే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. సార్ శ్రీనివాసమూర్తి గారి గురించి చావడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంతగా ఏం చేశారు సార్ ఆయన? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. గుండెపోటుతో బాధపడుతున్న ఎంతో మందికి ఫ్రీగా వాళ్ళందరికీ ఆపరేషన్స్ చేయించిన దేవుడు ఆయన ఆయన. ఒక్కరే కాదు మేడం, శ్రీనివాసమూర్తి గారి కోసం మేమందరం చావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరెంత దౌర్జన్యం చేసినా సరే శ్రీనివాసమూర్తి దొరికే వరకు మేము ఇలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడైన శ్రీనివాసమూర్తి గారి గురించి వీళ్ళందరూ ధర్నాకి దిగారు. వీళ్ళంతా కూడా కేసుని సిబిఐకి అప్పగించాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ఆగ్రహ ఆవేశాలతో ఇక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ వివాదం ఉధృతంగా మారకముందే గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. సార్, సీఎం గారు ఫోన్ చేస్తున్నారు. నమస్కారం సార్. ఏంటయ్యా సిటీలో గందరగోళం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావు? సార్ అదంతా క్లియర్ చేసే పనిలో ఉన్నాను సార్. ఏం చేయాలనుకున్నా త్వరగా చేయి. సార్ నేను అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. ఏం చేస్తావో నాకు తెలియదు. గొడవలు ఎక్కువ కాకుండా త్వరగా క్లియర్ చేయి. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, త్వరలోనే అన్ని క్లియర్ చేసేస్తాను సార్. ఓకే సార్. సరే. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. ఓ నమస్కారం, రండి కూర్చోండి. ఊళ్ళో జరుగుతున్న స్ట్రైక్ గురించే మాట్లాడుతున్నా. సీఎం గారు ఫోన్లో ఒకటే వాయించేస్తున్నారు. ఈ ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ చేయమని అడుగుతున్నారు నన్ను. చూడండి సార్, నేను ఈ సిటీకి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. మీరు ఇలా ఊరికే కూర్చుంటే లాభం లేదు. జనమంతా భయపడుతున్నారు. రేపు ఇది ఇండియా లెవెల్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టేట్ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు సార్? ఏయ్, నాకు తెలుసులే, ఊరుకోవయ్యా. ఇది వరకు ఇలాంటి కేసులు లైట్ గా తీసుకోవటం వల్లనే కదా ఈ స్టేట్ మొత్తం అట్టుడికిపోయి ఆఖరికి ప్రభుత్వం కూడా పడిపోయిందయ్యా. అది కాదు సార్, జనం ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పమంటున్నారు కదా. ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పండి. జనం కాస్త శాంతిస్తారు సార్. అది కాదయ్యా జనార్దన్, ప్రతి కేసును సిబిఐ అంటూ అప్పగిస్తూ పోతే మన పోలీసు వ్యవస్థపై మనకే నమ్మకం లేదని మనం ఒప్పుకున్నట్ట కాదా? చూడండి సార్, ఇప్పటికే జనానికి పోలీసుల మీద పూర్తిగా నమ్మకం పోయింది. మనం ఈ కేసుని పోలీసులకే వదిలేస్తే గనక ఓటు వేసి గెలిపించిన జనం చీతూ అంటూ ఊసి రాజీనామా చేసేదాకా వదలరు. ప్లీజ్ సార్, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. త్వరగా ఏదోటి చేస్తే మంచిది. పైగా వచ్చే నెల మన సీఎం గారు ఈ సిటీలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికే జనం ఎవరు రారు. జనం సంగతి పక్కన పెట్టండి, మనకే ఎంట్రీ కూడా ఉండదు. కాస్త పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఏయ్, క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ చేయవయ్యా. సరే సార్. మిస్టర్ దినేష్ రెడ్డి, మన సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మన స్టేషన్కి ఈ రోజే ఒక మిస్సింగ్ కేసు ట్రాన్స్ఫర్ అయి వచ్చింది. ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్గా వస్తోంది. స్వయంగా హోమ్ మినిస్టర్ గారే ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి బదులుగా మన మీద నమ్మకం ఉంచి మన డిపార్ట్మెంట్కి అప్పగించారు. ఒకసారి ఆ ఫైల్ ఇలా ఇవ్వండి సార్. ఎలాంటి కేసులు హ్యాండిల్ చేశాను? ఈ నీలకంఠాన్ని ఎదిరించిన వారికి చావు తప్ప మరో ఆప్షన్ లేదు. కెన్ ఐ టేక్ సమ్ వాటర్ సార్? ప్లీజ్ తీసుకోండి. సార్, హార్ట్లో ప్రాబ్లంగా ఉంది. టెన్షన్ తీసుకోవద్దని డాక్టర్స్ చెప్పారు సార్. ఈ కేసు నేను హ్యాండిల్ చేయలేను. వేరే ఎవరికైనా అప్పగించండి సార్. ఈ కేసు గురించి మీకు పూర్తిగా తెలుసు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో మీకు తెలుసా సార్? ఎవరైతే మనకేంటి, మన దగ్గర పవర్ ఉంది, ఫోర్స్ ఉంది. సార్, మీకు ప్రముఖ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శంకర్ శాస్త్రి గారు చనిపోవడం గుర్తుందా సార్? గుర్తుంది. అగ్ని ప్రమాదంలో పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా. అది ప్రపంచ దృష్టిలో సార్. కానీ అసలు కథ వేరే ఉంది.